గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీసీఐ అన్ని రూల్స్ కఠినంతరం చేసింది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఓటమి తర్వాత టీమిండియా ప్లేయర్లకు ఎలాంటి రూల్స్ పెట్టిందో అందరికీ తెలుసు. కనీసం భార్య పిల్లలను కూడా సిరీస్ మధ్యలో అనుమతించని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా కొత్త ఫిట్నెస్ పరీక్షలు అమలుకు చేసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కొత్తగా వచ్చిన ఈ ఫిట్నెస్ పరీక్ష గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బీసీసీఐ తాజాగా రగ్బీ సెంట్రిక్ బ్రోంకో టెస్ట్ అనే కొత్త ఫిట్నెస్ పరీక్షను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ టెస్ట్లో పాస్ అయిన ఆటగాళ్లనే జట్టులోకి అనుమతించేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. టీమిండియా ఆటగాళ్లను మరింత ఫిట్గా అండ్ స్ట్రాంగ్గా ఉంచేందుకే అని స్ట్రెంగ్త్ అండ్ కండిషన్ కోచ్ ఆండ్రియన్ లెరూక్స్ వెల్లడించాడు. అయితే బ్రోంకో టెస్ట్ అంటే ఏంటంటే, బ్రోంకో టెస్ట్లో ఆటగాళ్లు వరుసగా 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల దూరంలో ఉన్న షటిల్ రన్స్ చేయాలి. ఒక ఆటగాడు ఈ సిరీస్ ఏకధాటిగా 5 సార్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ను కేవలం 6 నిమిషాల్లోనే పూర్తి చేయాలనే షరతును కూడా విధించారు. ఈ టెస్ట్ ప్రధాన ఉద్దేశం ఆటగాళ్లు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు మరింత పరుగులు పెట్టి స్టామినా పెంచుకోవడం కోసమే. బ్రోంకో టెస్ట్ ద్వారా ఫిట్నెస్ స్టాండర్డ్స్ ను స్పష్టంగా అమలు చేయడమే లక్ష్యం. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు సరైన రీతిలో పరుగులు పెట్టడం లేదు. అందుకే ఆటగాళ్లకు రన్నింగ్ మైలేజ్ పెరగాలని సూచించాం అని బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ కొత్త టెస్ట్ ప్రతిపాదనను స్ట్రెంగ్త్ అండ్ కండిషన్ కోచ్ ఆండ్రియన్ లెరూక్స్ చేసినట్లు సమాచారం. ఆయన ఉద్దేశ ప్రకారం ముఖ్యంగా పేసర్లు జిమ్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నా కావలసినంత రన్నింగ్ మైలేజ్ నమోదు కావట్లేదని గుర్తించారట. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారని ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్లో ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలపై వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. భారత క్రికెటర్లకు ఇప్పటికే ఏయో టెస్ట్, 2 కిలోమీటర్ల టైం ట్రయల్స్ వంటి ఫిట్నెస్ టెస్టులు అమల్లో ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు బ్రోంకో టెస్ట్ను కూడా చేర్చారు. అయితే బెంగళూరులో ఉన్న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఇప్పటికే బ్రోంకో టెస్ట్ పూర్తి చేశారని సమాచారం. ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన బ్రోంకో టెస్ట్ పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అర్థమైందా రాజా?